అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ప్రత్యేక కృషితో కోటపాడు మండలానికి 30 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే బండారు రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునర్నిర్మించి నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. అంటే భయపడి ఇంట్లో కూర్చుంటాం అనుకున్నారు. భయపడే వర్గాలు కాదు, బడుగు బలహీన వర్గాలు అంటే రోడ్డు మీదకి వచ్చి పోరాడే వర్గాలు. ఇవాళ తోట చంద్రయ్యని మరి పల్నాడు జిల్లాలో అతి కిరాతకంగా పేక్కోసి చెప్పేశారు. ఒక అభంశుభతి నేను పసిబిడ్డ అమర్నాథ్ గౌడ్ అని చెప్పి అతని పెట్రోల్ పుస్తకాలు పెట్టేశారు. ఇలాంటి దుర్మార్గాలు ఎన్నో చేసి ఇవాళ ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసి ఆయన 53 రోజుల పాటు పెట్టారు జైల్లో. మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అరాచకాల్ని అణిచేయాలి, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం, బీజేపీ కూడా సహకరించడం, ఇవాళ 175 స్థానాలకి 164 స్థానాలు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ సాధించిన విజయాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం సాధించింది. అధికారంలోకి వచ్చాక ఇవాళ అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క చూస్తే ఆస్తులన్నీ తాకట్లు పెట్టేశాడు, అమ్మేశాడు కొన్ని. ఇవాళ ప్రభుత్వం నడపాలంటే అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతతో ఈ దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరంన్నర దాటింది. ఈ సంవత్సరాలలో ఎవరికి ఇబ్బంది రాకుండా 1వ తారీఖు పెన్షన్లు ఇచ్చినా, జీతాలు ఇచ్చినా, ఏమో 1వ తారీఖు వస్తున్నాయి మనకి చెప్పాలి. 1వ తారీఖు పెన్షన్లు వస్తున్నాయి లేదా?